నమస్తే. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. వివాహానికి సంబంధించి మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, కులాంతర వివాహాలకు సంబంధించి కావచ్చు, మీకు ఎలాంటి సంబంధాలు కావాలన్నా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో మీకు వేదిక కానుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు. అలా కాకుండా మీరు వాట్సాప్ చేయాలనుకుంటే కనుక వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఫోటోలు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడడం కూడా జరుగుతుంది. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. మొదటిగా మన ఈ కార్యక్రమాన్ని ఏదైనా ప్రార్థనా శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్యత. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి ఎవరికైనా సరే వధూవరులు కావచ్చు, అటు పెద్దలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన విషయాలన్నీ మీతో క్లారిటీగా చెప్పడం జరుగుతుందంటారా? తప్పనిసరిగానమ్మా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కనుక్కునే కదా పెళ్లి సంబంధం చూడటానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు వివరాలన్నీ తెలుసుకుని ఉంటారు. ఎలాగా, నేను బీటెక్ చేశాను కాబట్టి అబ్బాయి కూడా బీటెక్ చదివి ఉండవలను. ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక వాళ్ళ జీతం సపోజ్ ఒక 5 lakhs 6 lakhs ప్యాకేజీలో ఉన్నారు. ఆ రేంజ్లో ఉన్నటువంటి అబ్బాయి కన్నా అబ్బాయి ఇంకొంచెం ఎక్కువ రేంజ్. ఆ విధంగా అమ్మాయిల కోరికలు ఉంటూ ఉంటాయి. హైటు నేను 5'6" ఉన్నాను, 5'10", 5'6" అడుగుల అబ్బాయి కావాలి. ఇలా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కలర్ దగ్గర నుంచి వీటిష్ కలరా, లేకపోతే ఫెయిర్ ఉండాలా, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతాము. మేము వాళ్ళు చెప్తారు. అవి చెప్పిన తర్వాత దాన్ని బట్టి మ్యాచెస్ పెడుతూ ఉంటాం అన్నమాట. అందువల్ల అమ్మాయి అభిప్రాయం, అబ్బాయి అభిప్రాయం, తల్లిదండ్రుల అభిప్రాయాలు కలిసి మన యొక్క ఏదైతే బయోడేటా నింపుకుంటామో దాంట్లో ఉంటాయి. దాన్ని బట్టి పెళ్లి సంబంధాలు పంపిస్తాం. ఓకేనమ్మా, కొన్ని ప్రొఫైల్స్ చూద్దాం ఇప్పుడు. తప్పనిసరిగా. వైశ్య క్యాస్ట్లో అమ్మాయి 24 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, ఎంఐ 27 లక్షల ప్యాకేజీలో ఉంది. ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ పాప 14 లక్షల ప్యాకేజీలో ఉంది. బెంగళూరులో జాబ్ చేస్తుంది. వెల్ సెటిల్డ్, వెనకాల కూడా ఒక 5-6 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంబీబీఎస్ పీజీ, డాక్టర్గా పనిచేస్తుంది పాప హైదరాబాద్లోనే. తగినటువంటి వరుడు డాక్టర్ చదవడమే కాదు, పీజీ చేసిన వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యూఎస్లో పనిచేస్తుంది పాప, 200K ఉంది, 20 CR ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 27 సంవత్సరాలు, బీటెక్ అమ్మాయి, ఎంఐ ఎంఎస్ చేసింది, 120Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. చౌదరి క్యాస్ట్లో వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి హైదరాబాద్లోనే 13 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 24 సంవత్సరాల అమ్మాయి, బీటెక్ సాఫ్ట్వేర్, 6 లక్షల జీతంలో ఉంది. ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, వివాహానికి సంబంధించి చాలామంది జాతకాలు కలవు, కానీ అయినా సరే వారు వివాహం చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి యాజ్ ఏ ఆస్ట్రాలజీగా మీరు చెప్పే సూచనలు ఏంటి? అంటే జాతకాలు కలవు, వివాహాలు అంటే ప్రేమ అనేది వచ్చేసిన తర్వాత ఈ ప్రేమ పెళ్ళిళ్ళకి జాతకాలు అనేది చూసుకొని వాళ్ళిద్దరూ ఇష్టపడరు కాబట్టి జాతకాలు కలవనప్పుడు ఎట్లాగా అంటే పెద్దవాళ్ళు జాతకాలు చూస్తారు. చూసి కలవలేదు, వద్దు, చేసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళేమో ముందు ఆల్రెడీ వాళ్ళిద్దరూ కూడా ఓకే అనుకున్నారు కాబట్టి వీళ్ళేమో ఆగమంటారు. అలాంటప్పుడు కూడా కొన్ని అంటే ఏమిటంటే కనుక చిన్న తేడాలు ఉంటే కనుక పరిహారాలు చేసి వివాహం చేస్తే వాళ్ళ దాంపత్యం బాగుంటుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు అబ్బాయిలు చెప్పుకుందాం. గౌడ్స్ క్యాస్ట్ అబ్బాయి, 27 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంబీఏ చేశాడు. ఈయన హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉన్నాడు. వెల్ సెటిల్డ్ వధువు కావాలి. యాదవ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంటెక్ చేసి పాప యుఎస్లో ఉంది, 4 లక్షలు వస్తుంది నెలకి. ఈ అమ్మాయి కూడా యుఎస్లో ఉన్నటువంటి వరుడు కోసం చూస్తున్నారు వీళ్ళు. గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే 25 లక్షల ప్యాకేజీలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రహ్మిన్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, యుఎస్లో 130Kలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. మాలా క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, కెనడాలో ఉన్నటువంటి ఏ అబ్బాయికి 90K వస్తుంది, పిఆర్ ఉంది. తగినటువంటి అమ్మాయి వధువుగా కావాలి.
అదేవిధంగా మాదిగా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 18 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం 25 సంవత్సరాలు అబ్బాయి 5'8" హైటు, బీటెక్ IIIT చేశాడు. ఇతను బెంగళూరులో 28 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఎనీ ఓసీ ఎనీ బీసీ కావాలి అంటున్నారు. వెనకాల కూడా వెల్ సెటిల్డ్. ఈ రెండవ పెళ్ళి 30 సంవత్సరాలు 5'11" హైటు, ఎంటెక్ చేసి ఐఐటి చేసి ఎంఎస్ చేసి యుఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి 180K వస్తుంది. వెనకాల కూడా ఆస్తులు బాగున్నాయి. ఎవరైనా సెకండ్ మ్యాచ్ వాళ్ళు ఓకే కులాంతర వివాహం అయినా ఓకే అనుకునే వాళ్ళు మమ్మల్ని వెంటనే సంప్రదించవచ్చు. వివాహానికి సంబంధించి ఎవరైనా సరే ఫోటో డీటెయిల్స్ పంపించాలి అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా కలవాలి మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. అదేవిధంగా హైదరాబాద్లో 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి తార్నాక, మరొకటి దిల్సుఖ్ నగర్లో ఉన్నాయి. ఈ 2 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే డైరెక్ట్గా కూడా వెళ్ళి కలవచ్చును. వాట్సాప్ నెంబర్ మాత్రం 9866044439. ఈ నెంబర్కి ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు ఎలాంటి సంబంధం కావాలని చూస్తారు. ఓకేనమ్మా, ఒక కాలర్ తీసుకుందాం విజయవాడ నుంచి. నమస్తే అండి, అనురాధ గారు. నమస్తే అండి. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే అమ్మా, అనురాధ గారు చెప్పండి. మా పాపది పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం అండి. ఓకే అమ్మా. తనకి 94లో పుట్టింది. 2018లో మ్యారేజ్ చేసాము. అయితే వాళ్ళకి ఏంటంటే హెల్త్ ప్రాబ్లం పెట్టుకొని మమ్మల్ని మోసం చేశారు. ఇంకా ఆ విషయం తెలుసుకొని మేము ఇక్కడికి వచ్చేసాము. తనకి మళ్ళీ ఎప్పుడు కుదురుతుంది? ఒక మ్యాచ్ చూసాము, నాడి అని కాలేదు, అది ఫాలో అవ్వచ్చా లేదా? నాడి మైత్రి ఉంటే వద్దమ్మా. అట్రాక్షన్స్ ఇద్దరికి కూడా మానసికంగా శారీరకంగా దగ్గరతనాలు ఉండవు, వద్దు. మీరు అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా నాకు వాట్సాప్ చేయండి. అమ్మాయి ప్రొఫైల్ కూడా పంపించండి. మీ క్యాస్ట్ ఏంటో నాకు తెలియదు. తప్పనిసరిగా రెండో పెళ్లి సంబంధాలు అన్ని వర్ణాల్లో మా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా కూడా మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాం. సరేనా? ఓకేనమ్మా, మొదటి వివాహానికి సంబంధించి కావచ్చు, రెండో వివాహానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మొదటి వివాహానికైతే ఏమిటంటేనమ్మా, వాళ్ళు చెప్పినటువంటి విధానంగా మనం పెళ్లి సంబంధాలు పెట్టేస్తాం. అంతవరకు ఓకే, చాలా బాగుంది, అన్ని విధాలా ముందుకు పడిపోతాం. అదే సెకండ్ మ్యాచ్ రుస్తుల్లోకి ఇప్పుడు వారు చెప్పారు చూడండి, అదే విధంగా అవతల అబ్బాయికి కూడా ఆ అమ్మాయి సరిగా సహకరించలేదు వైవాహిక జీవితానికి అని డైవర్స్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఉన్నటువంటి వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయడం అనేది సబబు కాదు అన్నది నేను అర్థం చేసుకొని ఆ విధమైనటువంటి మ్యాచెస్కి అదే విధంగా పెట్టాం. అదేవిధంగా ఏ విధంగా వాళ్ళ ఏంటి అనేది పూర్తిగా పూర్వాపరాలు సేకరించి ఆ తర్వాత అవి నోట్ చేసుకొని అవతలి వాళ్ళకి ఈ విధంగా ఉంది సంబంధం, ఇది సంగతి, మీకు ఇలా జరిగిందని చెప్పారు, మీకు ఇలా జరిగిందని చెప్పారని పేరెంట్స్ని కూర్చోబెట్టి అన్ని క్లారిటీగా చెప్పి పిల్లల్ని పేరెంట్స్ని కూడా వాళ్ళందరూ ఓకే అనుకుంటే ఎంక్వైరీ చేసుకోమని అప్పుడు రెండో పెళ్ళికి ముందుకు వెళ్ళమని చెప్తాం. అంతేగాని మాకు తెలుసండి, వీళ్ళు తెలుసు, వాళ్ళు తెలుసు, చేసేసుకోండి, ఏం పర్వాలేదు, అట్లాంటి మాటలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఈ 16 సంవత్సరాల్లో ఒక్కనాడు కూడా నేను మాట్లాడి ఉండలేదు. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. తప్పనిసరిగానమ్మా. బ్రాహ్మిన్స్లో 28 సంవత్సరాల అబ్బాయి, 6 అడుగుల హైటు. ఈ అబ్బాయి బీటెక్ చేశాడు, 10 లక్షల జీతంలో ఉన్నాడు హైదరాబాద్లోనే. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అబ్బాయికి ఇల్లు వాకిలి అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'11" హైటు, యుఎస్లో ఉన్నాడు. ఈ అబ్బాయి 140K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. చౌదరి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బెంగళూరులో పనిచేస్తున్నాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు, ఎంఎస్ చేశాడు ఇతను కూడా. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 29 సంవత్సరాలు, చార్టర్ అకౌంటెంటు, బ్యాంక్ మేనేజర్గా కూడా పనిచేస్తున్నాడు. ఈయన 12 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ ఎంబీఏ, ఈ అబ్బాయి హైదరాబాద్లోనే పనిచేస్తున్నాడు, 14 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 32 సంవత్సరాలు, కొంచెం లేట్ మ్యాచ్. ఈయన ఎన్ఎఫ్సిలో పనిచేస్తున్నాడు హైదరాబాద్లోనే, 50,000 జీతం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావాలనుకున్న వాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. పద్మశాలి క్యాస్ట్ 31 సంవత్సరం 5'7" హైటు, ఎంసీఏ, బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈయన 15 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి.
విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, ఎంబీఏ చేసి 5-10 హైటు, ఈ అబ్బాయి మేనేజర్గా పనిచేస్తున్నాడు, బీటెక్ ఎంబీఏ, 15 లక్షల జీతంలో ఉన్నాడు, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5-8 హైటు, టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు, ఎంబీఏ చేశాడు, ఈయన 12 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎవరైనా సరే వివాహానికి సంబంధించి సంప్రదించాల్సిన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీకు కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి వివరాలు కూడా తీసుకుంటారు. మీకు ఎలాంటి సంబంధం కావాలి, మొదటి వివాహమా, రెండో వివాహమా, కులాంతర వివాహమా, లేదంటే ఏ వర్ణానికి సంబంధించి మీకు సంబంధాలు కావాలి అనే విషయాలు ఫుల్ డీటెయిల్స్ తీసుకున్న తర్వాతే మీకు అంగీకారమైన తర్వాత మాత్రమే సంబంధం కుదర్చబడుతుంది. ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక 9866044439 ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ సెండ్ చేయండి. కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, కన్యాదానం చేస్తే చాలా మంచి ఫలం వస్తుంది అని అంటూ ఉంటారు. అసలు కన్యాదానం చేస్తే ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయి? చాలా మంచి ఉత్తమమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కనుక కన్యాదానం అనేది ఒక కన్యని అంటే పూర్వకాలంలో ఒక విప్రులకి దానం చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం అష్టవర్షాం కన్యాం అంటూ ఉంటాం. అంటే శుభముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అని మనకి పెళ్ళిలో వేద మంత్రాలు సాక్షిగా మనకి కన్యాదానం చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కన్యాం కనక సంపన్నాం అంటే బంగారము లాంటి ఈ కన్యకని మీరు స్వీకరించండి, ఈ అమ్మాయి ద్వారా మీ వంశం అభివృద్ధి అవుతుంది సుమా అని వేద మంత్రాల సాక్షిగా కన్యాదానం చేస్తూ ఉంటారు. ఆ కన్యాదాన ఫలం ఆ విధంగా అంటే ఏ విధంగా అంటే కనుక వాళ్ళ వంశమే కాదు, వాళ్ళ పూర్వీకులు అంటే ఏమిటి, పితృతర్పణాలని వదులుతూ ఉంటాం కదా, అలాంటి పితృదేవతలు అంటే 7 జన్మల నుంచి ఉన్నటువంటి పితృదేవతలకు అందరూ కూడా అయ్యో మన వంశంలో ఆడపిల్ల పుట్టింది, నా పిల్లకి ఎప్పుడైతే కన్యాదానం చేస్తారో ఆ కన్యాదాన ఫలం మనకు వచ్చి మనం ముక్తి పొందుతాం సుమా, మనం పుణ్యలోకాలకు వెళ్ళగలుగుతాం అని ఎదురు చూస్తూ ఉంటారట. అందువల్ల మనకి చెప్పాలంటే కనుక షట్ చక్రవర్తులు, అదేవిధంగా మనకి అష్టగ్రహ అంటే మనకి ఉన్నటువంటి అష్టదిక్కులు, అదేవిధంగా నవగ్రహాలు అందరినీ ఆవాహనం చేసి అందరినీ పెళ్ళికి పిలిచి సీతారామాభ్యం నమః, లక్ష్మీనారాయణాభ్యం నమః, వాణి హిరణ్యగర్భాభ్యం నమః, శచి ఇంద్రాభ్యం నమః, ఛాయా మార్తండాభ్యం నమః, ఉమామహేశ్వరాభ్యం నమః అని అందరినీ కూడా పిలిచి అప్పుడు కన్యాదానం చేయడం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ సాక్షులు. అందువలన తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా పితృదేవతలందరికీ కూడా ముక్తి వస్తుంది సుమా. అంతటి విశిష్టమైనటువంటి పుణ్యకార్యం ఈ యొక్క కన్యాదానం. అదేవిధంగా అంటే తల్లిదండ్రులే కాకుండా చాలామంది చేస్తూ ఉంటారు కదా మీ కన్యాదానానికి సంబంధించి, సో వారికైనా మంచి ప్రతిఫలం ఉంటుంది అంటారా? తప్పనిసరి కన్యాదానం ఎవరైతే చేస్తారో పేదవాళ్ళైనటువంటి వాళ్ళు, తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి ఈ కన్యాదాన ఫలం చాలా ఉంటుంది. కాబట్టి ఒకవేళ వాళ్ళకి మగపిల్లలే ఉన్నారు, ఆడపిల్లలు లేరు, అలాంటప్పుడు చెల్లెలు కూతురునో తమ్ముడు కూతురునో తీసుకొని కన్యాదానం చేస్తారు. అంతటి విశిష్టమైనది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'4" హైటు, ఈ పాప బీటెక్ చేసింది, ఎంఎస్ చేసింది, యుఎస్లో ఉంది, 100K వస్తుంది. అక్కడ అమ్మాయికి H1B ఉంది, తగినటువంటి వరుడు కావాలి. బ్రాహ్మణ్ క్యాస్ట్లో 24 సంవత్సరాల అమ్మాయి, 5'6" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తోంది, 21 lakhs ప్యాకేజీలో ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, ఈ అమ్మాయి 5'3" హైటు, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎండీ చేస్తోంది. ఈ అమ్మాయి కూడా కులాంతర వివాహం కూడా చూస్తామంటున్నారు, డాక్టర్ అయితే చాలంటున్నారు. అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల పాప, 5'4" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి కూడా 6.5 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. అదేవిధంగా హిందూ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంఎస్, యుఎస్లో ఉంది పాప, ఈ అమ్మాయి కూడా యుఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంబీఏ, మేనేజర్గా పనిచేస్తూ బెంగళూరులో చేస్తుంది పాప, 22 లక్షల ప్యాకేజీలో ఉంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా యాదవ క్యాస్టు, రెండో పెళ్ళి, కులాంతర వివాహం చూస్తారు వీళ్ళు, 35 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్, సాఫ్ట్వేర్, హైదరాబాద్లోనే పనిచేస్తుంది, 24 లక్షల జీతం, తగినటువంటి వరుడు కావాలి.
ఎవరైనా సరే వివాహానికి సంబంధించి సంప్రదించాలి అనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో మరియు డీటెయిల్స్ పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో కాల్ చేసి మాట్లాడతారు. అందరూ లైవ్ త్రూనే మాట్లాడాల్సిన అవసరం, లైవ్లో చాలా మంది మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అలాంటి వారు వాట్సాప్లో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక వారే కాల్ చేసి మాట్లాడతారు. ఒక వివాహానికి సంబంధించిన సంబంధాల గురించే కాదు, ఏమైనా జాతక దోషాలు ఉన్నా సరే చూసి పెడతారు కాబట్టి వాట్సాప్ నెంబర్కి డీటెయిల్స్ పంపించండి. దానికి సంబంధించి కూడా వాట్సాప్ నెంబర్ 9866044439. ఈ నెంబర్ కనుక డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక ఏమైనా జాతకంలో దోషాలు ఉన్నా సరే వాటికి సంబంధించి ఎలాంటి పరిహారం చేస్తే మంచి జరుగుతుంది అనే విషయాలు కూడా మీకు తెలియజేస్తారు. వివాహం ఆలస్యం అవుతున్నా ఆలస్యానికి గల కారణాలు ఏంటో కూడా తెలియజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఎలాంటి పూజలు చేయాలన్నా సరే చేసి చూపించడం జరుగుతుంది. మీ త్రూనే చేపిస్తారు ఆ పూజలు కూడా. సో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఓకేనమ్మా, ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. వైజాగ్ నుంచి సత్యనారాయణ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి సత్యనారాయణ గారు. అమ్మా నమస్తే మేడం గారు. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం గారు, మాది గాజువాక. మా బాబుకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఓకే. హలో మేడం. వినపడుతోందండి, చెప్పండి. మా బాబుకు మ్యారేజ్ అయింది. 2019లో డైవర్స్ అయిపోయింది మేడం. ఓకే. మా బాబుకు ఒక పాప ఉంది. మనవరాలు మేమే చూసుకుంటాం. అలాగేనండి. తల్లి కూతురు మా దగ్గరే ఉన్నారు. అంటే మేము పెళ్లి చేయాలనుకుంటున్నాం. పాపకు 33 సంవత్సరాల వయసు వచ్చింది మేడం. ఓకే. మా అమ్మాయికి అది పర్వాలేదండి. సెకండ్ మ్యాచ్లో ఉన్నారు. లేట్ మ్యాచ్ వాళ్ళు కూడా ముందుకు వస్తారండి. కొంతమంది అయితే కనుక కొంచెం మ్యారేజ్ లేట్ అయ్యి కొంచెం ఆదర్శమైనటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు రెండో పెళ్లి పిల్లల్ని చేసుకుంటున్నారు. అలా మేము ఈ 16 ఏళ్లుగా చాలా మందికి చేసి ఉన్నాము. అందుకని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు అమ్మాయి ఫోటో డీటెయిల్స్ అన్నీ పంపించండి సత్యనారాయణ గారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది. మీరు ఇప్పుడు వారు చెప్పిన నెంబర్ నోట్ చేసుకుని ఆ నెంబర్కి మీరు ఫోటో డీటెయిల్స్ పెట్టండి. ఓకేనండి సత్యనారాయణ గారు. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుందాం. ప్రొద్దుటూరు నుంచి సుధాకర్. సుధాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. మా అబ్బాయి ఎవరు ఉన్నాడు, డిగ్రీ చేసినాడు, మామూలుగా ఆస్తి బాగానే ఉంది. పాప కావాలండి, రెడ్డిస్. ఓకేనండి. అబ్బాయి ప్రజెంట్ ఏం చేస్తున్నాడండి? మామూలుగా ఫైనాన్స్ ఇచ్చుకుంటాడు మేడం. సరేనండి. ఎక్కడ, ఏ ప్రాంతం వాళ్ళు మీరు? మాది కడప డిస్ట్రిక్ట్, రాయలసీమ. సరే, డీటెయిల్స్ పంపించండి. అబ్బాయి ఫొటోస్ డీటెయిల్స్ పెట్టండి. తర్వాత ఈ కార్యక్రమం అయిన తర్వాత మన ఆఫీస్ నుంచి కాల్ చేసి మాట్లాడతారు. మరిన్ని వివరాలు తీసుకుంటారు. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, అమ్మాయి బీటెక్, 22 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్. ఈ అమ్మాయి హైదరాబాద్లోనే పనిచేస్తుంది. 13 లక్షల జీతంలో ఉంది. వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. ఓకేనమ్మా, మరొక కాలర్ తీసుకుని కంటిన్యూ చేద్దాం. కర్నూలు నుంచి ప్రసాద్ గారు నమస్తే అండి. మేడంతో మాట్లాడండి. చెప్పండి ప్రసాద్ గారు, చెప్పండి. మా అబ్బాయి మేడం బి వాల్మీకులు మేడం. మేము వాల్మీకులు మాకు పాప కావాల్సిందే, దాన్ని చూసి ఇప్పుడు వచ్చేసాం మేడం. సరేనండి, అబ్బాయి ఫోటో డీటెయిల్స్ పెట్టండి. వాల్మీకుల్లో ఎవరున్నారో ఏంటో చూస్తాం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి. మీతో కాల్ చేసి మాట్లాడడం జరుగుతుంది. ఓకేనమ్మా, ప్రొఫైల్స్ చూద్దాం. మున్నూరు కాపు క్యాస్ట్ 29 సంవత్సరాల పాప, 5'2" హైటు, ఎంకామ్ చేసింది. గవర్నమెంట్ జాబ్ చేస్తుంది. గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయి కోడలుగా కావాలనుకున్న వాళ్ళు మున్నూరు కాపు క్యాస్ట్లో సంప్రదించవచ్చు. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉంది పాప. తగినటువంటి వరుడు కావాలి. 3 CR ప్రాపర్టీ. క్షత్రియ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి క్షత్రియ క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 26 సంవత్సరాలు, బీటెక్, హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది అమ్మాయి. తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'5" హైటు, బీటెక్, బ్యాంక్ ఎంప్లాయీ, 50,000 జీతంలో ఉన్నటువంటి గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి.
రజక క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'2" హైటు బీటెక్ హైదరాబాద్లోనే ₹1,00,000 శాలరీలో ఉంది పాప. రజక క్యాస్ట్లో వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'4" హైటు ఎంటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ పాపకి మాదిగ క్యాస్ట్లో వరుడు కావాలి. మాలా క్యాస్ట్ 31 సంవత్సరం 5'2" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 70,000 శాలరీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. ఓకేనమ్మా, విశాఖపట్నం నుంచి ఒక కాలర్ ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి మేడం. అదే ఇప్పుడు మనకి విశాఖపట్నం అండి మాది. మా మేనల్లుడు వ్యవసాయం చేస్తాడు. అక్కడ వాళ్ళ అబ్బాయికి సంబంధం అంటే ఏమనుకోకండి మీరు శంకర్ గారు. ఏంటంటే వ్యవసాయం కానీ తర్వాత కొన్ని వృత్తులు అంటే పౌరహోత్సవం ఇలాంటి వాళ్ళకి గబగబా సంబంధాలు చెప్పలేకపోతున్నామండి. అమ్మాయిలు గల వాళ్ళేమో ఆడపిల్లలు బాగా చదువుకుంటున్నారు. దానివలన ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఉద్యోగస్తుల్ని తర్వాత మంచి వెల్ సెటిల్ వాళ్ళని అడుగుతున్నారు తప్ప వీళ్ళని ఇష్టపడట్లేదు. అందువలన అన్యతగా భావించవద్దు. అవునండి, అవునండి. అంటే ముందుగానే చెప్తానండి. పర్వాలేదు. ఓకేనండి. ఓకేనండి. ఈ శ్రీచక్ర పీఠం ద్వారా మీరు చేసే సేవా కార్యక్రమాల గురించి తెలియచేయండి అమ్మా. తప్పనిసరిగానమ్మా. భగవంతుడు అనుగ్రహంతో అమ్మవారిని ప్రతిరోజు ఆరాధన, తర్వాత చండీ హోమాలు నిర్వహించడం, అదేవిధంగా కొంచెం పేదవాళ్ళకి మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లి చేయటం, లేకపోతే కనుక వాళ్ళ యొక్క అంటే ఏమిటంటే బట్టలు కానీ లేక భోజనాలు కానీ పంపించడం, ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల చేస్తూనే ఉంటామమ్మా. అదే కాకుండా కొంచెం ఏంటంటే కనుక లేని వాళ్ళకి వాళ్ళ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ అంటే మంచి సంబంధాలు చూపించడానికి కూడా వాళ్ళు ఏమి కట్టారు ఏమి ఇస్తారు అన్నది పక్కన పెట్టి మేము చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా శ్రీచక్ర జ్ఞానపీఠం వలన జ్ఞాన సంపదనే కాకుండా ఇలా దేవుడి పుస్తకాలు అవన్నీ కూడా పంచుతూ ఉంటాము గుళ్ళల్లో. కొన్ని మంచి పనులు అంటే ఏమిటంటే గాజులు పంచడం ఇలాంటివి, తర్వాత ఏంటంటే కొంచెం పసుపు కుంకాలు పంచడం, బట్టలు చీరలు లాంటివి పంచడం, దుప్పట్లు పంచడం, ఇలాంటివన్నీ కూడా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేయిస్తూనే ఉంటాము. అవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం, చండీమాత అనుగ్రహంగా భావిస్తాను. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే నమో నమః అన్నది కంప్లీట్గా నేను నమ్ముతాను. ఆ విశ్వాసమే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కూడా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఓకేనమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి, ఎంటెక్ చేశాడు, 15 లక్షల జీతంలో ఉన్నాడు, వెనకాల 10 కోట్ల ఆస్తి ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే జాబు, ఈ అబ్బాయి 18 లక్షల జీతంలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. ఈ మున్నూరు కాపు క్యాస్ట్ 27 సంవత్సరాల వయస్సు, 5'8" హైటు, బీటెక్ చేసి అబ్బాయి 10 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. కమ్మ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడైనా 10 లక్షల జీతం వస్తోంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా క్షత్రియ క్యాస్ట్ 32 సంవత్సరాలు, బీటెక్ సాఫ్ట్వేర్ ఎంఎస్ చేశాడు, యుఎస్లో ఉన్నాడు, 110K వస్తుంది, వెనకాల కూడా వెల్ సెటిల్డ్, క్షత్రియ క్యాస్ట్లో వధువు కావాలి. మాదిగ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'2" హైటు, బీటెక్ ఎంఎస్ చేసింది పాప, యుఎస్లో ఉంది, 110Kలో ఉంది, ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి మాదిగ క్యాస్ట్లో. ఓకేనమ్మా, ఒక కాలర్ని తీసుకుని కంటిన్యూ చేద్దాం. రాజమండ్రి నుంచి సాయి శ్రీలక్ష్మి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మేడం ఉన్నారు, మాట్లాడండి. మేము రాజమండ్రి మాట్లాడుతున్నాం అమ్మా. చెప్పండి. మేము పద్మశాలి కులము. పద్మశాలిలో పాప PCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చదివింది. ఓకే. అయితే ఏదైనా సంబంధం కుదిరితే చేద్దాం అనుకుంటున్నాము. 20 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇప్పుడు 21 వచ్చింది మన మేకి. అయితే MCA చేద్దాం అనుకున్నాం కానీ ఈ లోపల ఏదైనా మంచిగా ఉంటే చూద్దామని. పద్మశాలిలో మంచి జాబ్ చేసేవాళ్ళు, వెల్ సెటిల్ వాళ్ళు చాలా సంబంధాలు ఉన్నాయండి. మనకి కాలాన్ని బట్టి కొన్నే చదువుతూ ఉంటాను వారం అని, అందు గురించి అలా అనుకోవాల్సిన అవసరం లేదు. నేను తప్పనిసరిగా మీకు హెల్ప్ చేయగలుగుతాను. అమ్మాయి ఫోటో వివరాలు కూడా మీకు వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, పంపించండి. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించండి, కాల్ చేసి మీతో మాట్లాడతారు. ఓకేనమ్మా, మరొక కాలర్ని తీసుకున్నాం. నంద్యాల నుంచి రాజా గారు నమస్తే అండి. చెప్పండి. మేడం ఉన్నారు, మాట్లాడండి.
నమస్తే అండి, చెప్పండి. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? నమస్తే మేడం. నమస్తే. అబ్బాయికా అమ్మాయికా పెళ్ళి? మా బాబు అండి. అలాగేనండి. బాబు ఏం చదువుకున్నాడండి? అబ్బాయికి అండి. అబ్బాయి ఏం చదువుకున్నాడు? అబ్బాయి డిగ్రీ పూర్తి చేసి సాఫ్ట్వేర్ అండి. ఓకేనండి, సంతోషం. క్యాస్ట్ ఏమిటండి? సాఫ్ట్వేర్ అండి. సరేనండి. 10 lakhs శాలరీ అండి. ఓకే ఓకేనండి. వాట్సాప్ నెంబర్కి కొంచెం మీరు బాబు యొక్క ఫోటో వివరాలు అన్నీ కూడా పెట్టండి, సంబంధాలు చూద్దాం. ఓకేనండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఈ నెంబర్కి ఫోటో డీటెయిల్స్ పంపించినట్లయితే కనుక మీతో కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది. మీకు ఎలాంటి సంబంధం కావాలన్నా చూస్తారు. ఓకేనమ్మా. చండీ హోమం అంటే ఏంటి? చండీ హోమం చేయడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉంటుంది? ఎలాంటి వారు ఈ హోమం చేయాలి? తప్పనిసరిగా చాలా మంచి విషయం మాట్లాడారమ్మా. చండీ హోమం అంటే అమ్మవారి యొక్క అనుగ్రహానికి అందరూ చేయాలనుకుంటారు, కానీ ఆ యొక్క అనుగ్రహం కూడా అమ్మవారు ఇవ్వాలి. ఆ చండీ హోమం చేయాలంటే అందరి వల్ల కాదు. ఎందుకంటే కొంతమంది గుళ్ళల్లో చేస్తూ ఉంటారు, సామూహికంగా అలా కూడా చేస్తూ ఉంటారు. కానీ ఎవరి ఇండివిజువల్గా వాళ్ళకి, అంటే ఇప్పుడు పదవి కావాలన్నా, లేకపోతే ఆరోగ్యం బాగుండాలన్నా, ఐశ్వర్యం రావాలన్నా, లేకపోతే పిల్లలు కలగాలన్నా, పిల్లలకి మంచి సంబంధాలు రావాలన్నా వాళ్ళని మాత్రమే కూర్చోబెట్టి ఇండివిజువల్గా, మేము సామూహికంగా కాకుండా ఇండివిజువల్గా చేస్తూ ఉంటాము. అలా చేయడం వల్ల ఎవరి ఫలితం వాళ్ళకే రావాలి అన్నది నా ఉద్దేశం. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తత్వే నమస్తత్వే నమస్తే. లక్ష్మీదేవి లాంటి అందమైన అమ్మాయి కావాలి అని అబ్బాయిలు అనుకోవచ్చు. అదేవిధంగా అమ్మాయిలు కాదు, అబ్బాయిలే మంచి వరుడు రావాలి, ఆ పరమేశ్వరుడు లాంటి వరుడు కావాలి, ఆ నారాయణుడు లాంటి వరుడు కావాలని అమ్మాయిలు అనుకోవచ్చు. అందువల్ల ఎవరికి వాళ్ళకే ప్రతి పౌర్ణమి, ఏకాదశి, అష్టమి, చతుర్దశి ఇలా కొన్ని అమ్మవారికి ఇష్టమైన తిథులు ఉన్నాయి. ఆ తిథుల్లో చండీ హోమాలు చేపిస్తూనే ఉంటాము. అది నిజంగా దైవానుగ్రహం. అలా ప్రతి నెల కొంతమందికి ఈ విధంగా కూడా మనం ముందుకు తీసుకెడుతున్నామంటే అమ్మవారి ఆ వేద మంత్రాలు వినడం అదృష్టం, చదవడం ఇంకా అదృష్టం. ఆ అదృష్టంలో నన్ను భాగంగా చేసింది ఆ తల్లి. ఆ విధంగా చేయిస్తున్నామమ్మా. అందరికీ కూడా మంచి సుఖమైనటువంటి జీవితాలతో ముందుకు పెడుతున్నారు. ఓకేనమ్మా. ఈరోజు మీ అమూల్యమైన సమయానికి కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. ఓం శ్రీ మాత్రే నమః. ఎవరైనా సరే డీటెయిల్స్ పంపించాలనుకున్న వారికి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439. ఎవరికైతే లైన్ కలవలేదనుకున్నారో వారందరూ కూడా ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించట్లేదు కనుక కాల్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. చూసారు కదా, ఇది నాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్తే.